కరీంనగర్ కలెక్టరేట్ ఆవరణలో పిచ్చి కుక్క స్వైర విహారం చేసింది. సునకం దాడిలో 14 మంది గాయపడ్డారు. కార్యాలయంలో వివిధ పనులపై వచ్చేవారిపై విచక్షణారహితంగా దాడి చేసి గాయపరిచింది. కుక్క దాడికి గురైన తహసీల్దార్తో పాటు ధరణి ఆపరేటర్ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పలువురిని కరిచిన పిచ్చి కుక్కను కర్రలతో కొట్టి చంపారు. నిత్యం జిల్లా పరిపాలనాధికారి కార్యాలయానికి వచ్చేవారు కుక్కల బెడదతో భయాందోళనలకు గురవుతున్నారు. లోపల ఆఫీస్ లోపలికి పోయినా కూడా కుక్క లోపలికి వచ్చి నాకు ఈ త్వర కాలకు కరిచింది. 4 కాట్లు వచ్చేసినాయి. సివిల్ హాస్పిటల్లో ఇంజక్షన్ వేయించుకుని ఇక్కడికి వచ్చిన. నాకన్నా తర్వాత ఇంకిద్దరు కూడా వాళ్ళు కుక్కలు కరిచిన నా ఎదురుగా వస్తారు. ఇప్పుడు కారు దిగుడుతోటి నాతోటైతే 4 గంటన్నర ముందు అటు పోయి హాస్పిటల్ లైన్ కట్టి ఇప్పుడు ఇంజక్షన్ వేసుకొని వచ్చే వరకు మళ్ళీ ఇప్పుడు ఇద్దరు కరిచిందంట. కలెక్టర్ పనిచేసే ఎంఆర్ఓ కూడా గారిని కూడా ఇప్పుడు అందుకుంది. ఇంతకుముందు అంజన్న కూడా అందుకుంది. 2-3 అందుకుంది. 14 మంది అయినట్టుంది ఈ రోజు వరకు. అది చాంబర్ లోపల కూడా మన లోపల కరెంట్ లోపల కూడా పోయి బయటకు వస్తుంది. అది ఒక కుక్క అయితే ఇప్పుడు చంపారు. ఇక్కడ 2-3 కుక్కలు తిరుగుతున్నాయి ఇల్లు.